హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఎంఎస్ వ్లాగ్స్ 27. పార్ట్ 1 వీడియో అయితే వేసి లేదా మన డిస్ప్లే గణపతులు. సో ఇప్పుడు మనం పార్ట్ 2 వీడియోలో షెడ్లో ఏమేమి గణపతులు ఉన్నాయో అవైతే అన్ని యూస్ చేద్దాం. మన ఛానల్ ఇంకెవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలో వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్లో పెట్టుకోవాలి. చలో లోపలికైతే వెళ్ళిపోయి మనం ఈ షెడ్లో ఉన్న గణపతులు చూద్దాం. సో ఇంకో ముచ్చట చెప్పాలా మీకు, ఈసారి మన వినీష్ కలర్స్లో కొత్త షెడ్ కూడా వేయడం జరిగింది బ్యాక్ సైడ్లో. దాంట్లో అయితే దాదాపు 25 ఫీట్ల గణపతులు చేసిళ్ళు. అవి ఇంకా ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్లు ఉన్నాయి. దాంట్లో బుకింగ్ అయిన గణపతులు ఉన్నాయి. మన వినీష్ కలర్స్ లో బుకింగ్స్ కూడా స్టార్ట్ అయినాయి. వచ్చేసి బుకింగ్స్ అయితే వేసుకోవాలి. ఇక్కడ మనకి చూసినట్టయితే వర్క్ అయితే జరిగినాయి. గణపతులు జస్ట్ 50 to 60% అయిన గణపతులు ఇవన్నీ చూసి కదా, అన్ని సిట్టింగ్ పొజిషన్లు ఉన్నాయి. ఈసారి మన వినీష్ కలర్స్ లా కొత్త ఫేస్ అయితే ఇది చూడండి. గణపతి చెవులు కూడా డిఫరెంట్ అయితే ఇచ్చేసిళ్ళు. జ్యువెలరీ అయినా మనకి చెవులు అయినా ఈసారి కొత్త ఫేస్ అట్రాక్టింగ్ ఉంది బాగా. ఈ గణపతి చూడులి, శివుడు అవతారం ఉన్న గణపతి అసలు వేరే ఉంది. చూడులి మొత్తం మనకి పులి చర్మం లెక్క అయితే ఉంది. గణపతి ఫుల్ వర్క్ అయిపోయిన తర్వాత చూస్తే అదిరిపోతుంది. చూడులి ఈ గణపతికి చెవులు కూడా డిఫరెన్స్ ఉన్నాయి. మళ్ళీ కొండం చూడాలి మొత్తం పెద్ద ఉంది. ఇక్కడ నడుముకి మనకి సర్పం ఊడిచ్చింది. చూడులి ఇక్కడ క్లోజ్అప్ ఒకసారి చూడులి. ఆ నడుముకి మంచి సర్పం ఉందా. గణపతి అయితే 6 హ్యాండ్స్ ఉంది. అసలు ఈసారి వినీష్ కలర్స్లో స్పెషల్ ఏంది అని అంటే, మనకి అన్ని కలర్స్లలో హ్యాండ్స్ చూస్తారు కదా, మనకి ఇట్లా అతుక్కొని ఉంటాయి. ఈ వినీష్ కలర్స్లో చూడాలి ఈసారి కొంచెం డిఫరెంట్ ఇట్లా విడిగా ఉన్నాయి, మంచిగా ఏర్పడుతున్నాయి. చూడాలి ఈ గణపతి కూడా మనకి సిట్టింగ్ పొజిషన్లో ఉన్న గణపతి 6 హ్యాండ్స్తో ఉంది. ఈసారి మొత్తం నెక్స్ట్ లెవెలే వినీష్ కలర్స్. ఎక్కడికో వెళ్ళిపోతాయి. ఇంకా అటు ఇటు మంచిగా 2 గుర్రాలు అవుతున్నాయి. చూడదు అటు ఇటు 2 గుర్రాలు, ఆ చేతిలో అగ్ని, శంకు, ఇంకా అట్లా ఇచ్చేసిలు. ఆల్మోస్ట్ ఇవి 6 హ్యాండ్స్తో ఉన్న గణపతులు. తొందరగా చూసేద్దాం రండి. చూడాలి గణపతి సింగిల్ హ్యాండ్ ఇట్లా మనకి ఫింగర్ ఇట్లా పైకి లేపినట్టు కాన్సెప్ట్. అసలు సరే కాన్సెప్ట్లో అదిరిపోయినాయి వినీష్ కలర్స్లా. సో ఇక్కడ చూడాలి మంచిగా కొండ మీద కూర్చున్న కాన్సెప్ట్ గణపతి. ఇటు 8 హ్యాండ్స్తో ఉంది గణపతి. చూడాలి క్లోజ్అప్ చూడాలి ఒకసారి గణపతి. అది ఇది గణపతి హైట్ అయితే వచ్చేసి ఒక 16 ఫీట్లు అయితే ఉంటుంది గణపతి. చూడాలి 16 ఫీట్లు ఉంటుంది గణపతి హైట్. ఇవి ఒక 12 ఫీట్లు ఉంటాయి ఇటు సైడ్ ఉన్నాయి. ఇవి కూడా సిట్టింగ్ పొజిషన్లోనే ఉన్నాయి. వర్క్ కంప్లీట్ అయిపోయేదాకా మనకి ఫినిషింగ్ అయితే అవుట్పుట్ అయితే మనకి అర్థం కాదు. లాస్ట్ ఇయర్ అవుట్పుట్ చూసి కదా ఎట్లుందో, ఈసారి అంతకు మించి ఉంటుంది. ఎందుకంటే చూడాలి ఫినిషింగ్, చూడాలి స్మూత్ ఫినిషింగ్ అయిపోయింది ఇప్పుడే గణపతి. ఇంకా ఆర్చ్ కూడా పెట్టేసిళ్ళు. 4 హ్యాండ్స్తో ఉంది గణపతి. సో ఇంకా ఇట్లా చెప్పినా కదా మన వినీష్ కలర్స్లో ఇంకో షెడ్ కూడా వేసిళ్ళు అని చెప్పేసి. చూడాలి అదే షెడ్ చూడాలి ఎంత పెద్దగా ఉందో. మీకు బయటకి చూపెడతారు. అది ముంగడిది మనకి ఫస్ట్ షెడ్. అది ఫస్ట్ షెడ్, ఈ సెకండ్ షెడ్. దీంట్లో అయితే 25 ఫీట్ల గణపతులు ఉన్నాయి. అసలు ఈ 3 తలాల మీద ఈ గణపతి చూడు, ఈ 3 ఏనుగు తలాల మీద గణపతి స్టాండింగ్ పొజిషన్ చూడు. హైట్ చూడాలి. నేనే ఏడున్నా గణపతి హైట్ చూడలేదు. మంచిగా కింద చూడాలి మంచిగా 3 ఏనుగులు. అసలు కలర్ ఫినిషింగ్ అయిపోయిన తర్వాత చూస్తే అమ్మ తోడే నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. గణపతి చూడాలి ఎంత హైట్ ఉందో. దాదాపు ఒక 20 ఫీట్ల హైట్ అయితే ఉంటుంది. నేను చూడాలి నేను తొండ కాడికే ఉంది కింద. చూడు గణపతి ఏడుందో ఆడుంది. ఇట్లానే ఒక గణపతి అయితే బుకింగ్ అయిపోయింది. అది బీజేఆర్ టైగర్స్ అని చెప్పేసి. అది చూడాలి గణపతి నెక్స్ట్ లెవెల్ ఉంది. అసలు ముందు వచ్చి బుకింగ్ చేసేసుకున్నారు. చూడాలి ఒక పక్క శివుడు, ఒక పక్క గణపతి. చెవులు, ఆ చెవులలో జ్యువెలరీ కలర్ అయిపోయిన తర్వాత చూసుకుంటే అద్దరిపోతాయి. ఇంకా మనకి చుట్టుల త్రిశూలం ఆయుధం కిందనే ఉంది. ఇంకా ఆయుధాలు కూడా పెట్టలేదు పైన. ఇక్కడ ఒకటి ఉంది చిన్న త్రిశూలం. అది 3 ఉంటే 5 ఉంది ఇట్లా. సో చూస్తారు కదా స్నేక్ మీద ఇట్లా మంచిగా కాలు పెట్టుకుని నిల్చున్న గణపతి. మన స్టార్టింగ్ పార్ట్ 1 వీడియోలో డిస్ప్లేలో గణపతి చూసి కదా, అదే గణపతి హైట్ చూడాలి ఎంత ఉందో. సో ఇవైతే 2 పీస్ అవైలబుల్ ఉన్నాయి. బుకింగ్ చేసుకున్న వాళ్ళు వచ్చి తొందరగా అయితే బుకింగ్ చేసుకోవాలి. బుకింగ్స్ కూడా ఓపెన్ ఉన్నాయి. అట్లనే ఈసారి ఇక్కడ గణపతి అయితే వర్క్ ప్రాసెసింగ్లో ఉంది. ఇది గాలని ఉంది గణపతి. కింద ఏమొస్తుందో తెలియదు కానీ కిరీటం ఈసారి ఇది మరి గణపతి డిఫరెంట్ ఎట్లా వస్తుందో. విత్ 6 హ్యాండ్స్ 4 హ్యాండ్స్తో ఉంది గణపతి చూడాలి. కానీ మనకి ఇక్కడ చూసినట్టయితే ఇంకో గణపతి శంకు మీద నిల్చున్న గణపతి చూడాలి. విత్ 6 హ్యాండ్స్తో ఉంది. ఈ గణపతి అయితే శంకు మీద నిల్చొని
ఇక్కడ ఇంకో గణపతి చూసినట్టయితే రుద్రాక్ష మీద నాట్యం చేస్తుండు. రుద్రాక్ష ఇడుల్లి ఎంత డీటెయిలింగ్ ఇచ్చిల్లో. పైన ఇడుల్లి గణపతి అయితే ఒక 14-15 ఫీట్ల హైట్ అయితే ఉంటుంది. ఇది చూడలా నాట్యం చేసినట్టు చేతులు అది ఆయుధమే డిఫరెంట్ ఉంది మొత్తం. ఈ చేతుల ఇడులో అమ్మా అసలు వేరే. అరే రే ఇవేంద్రా గణపతి అసలు ఇది ఏనుగు ఇడుగు నిజంగా ఏనుగు వచ్చి ఇక్కడ ఉన్నట్టుంది. ఈ డీటెయిలింగ్ ఇడులు ఈ చెవులకి క్లోజ్లా ఇడులిగో డీటెయిలింగ్ చెవులకు నరాలు ఇడులిగో నరాలు ఫినిషింగ్ ఇంగో మా కలరింగ్ అయితే అసలు నిజంగా ఏనుగు పైన గణపతి వస్తున్నట్టుంటా. మన షానింగ్ పొజిషన్ ఉంది గణపతి జుడులో ఏడుందో వేరే ఉంది అసలు. ఈ గణపతి ఫినిషింగ్ అయిపోయిన తర్వాత అద్దరిపోతుంది. ఇక అట్లనే మనకి ఇంకో గణపతి ఉంది చూడాలి. ఏనుగు పైన నిల్చున్న గణపతి, ఏనుగు తల పైన నిల్చున్న గణపతి, కింద ఏనుగు హెడ్ పైన గణపతి. అసలు వేరే ఉన్నాయి కదా. ఇక్కడ ఒకటి ఈ సిట్టింగ్ పొజిషన్లో ఉన్న గణపతి, అటు ఇటు మనకి 2 అశ్వాలు అయితే ఇచ్చేసి గణపతి జూడులు. గణపతి జూడులు ఒకసారి క్లోజప్లా. సో కాన్సెప్ట్కి 2 గణపతులు అయితే ఒక 4-5 పీసులు చేసిళ్ళు. అంటే ఒక 5 కాన్సెప్ట్ల గణపతులు 2 అయితే వేసిళ్ళు. ఇది మల్లారే గణపతి. ఇది కూడా మీరు మన పార్ట్ 1 వీడియోలో యూజ్ చేసి ఉంటారు కదా మన దాంట్లో డిస్ప్లే గణపతిలో. సో ఇది ఇంకో సిట్టింగ్ పొజిషన్లో ఉన్న గణపతి. ఇదేంది మనకి ఆల్రెడీ ఇక్కడ కింద బేస్ కంప్లీట్ అయిపోయింది, దాని బేస్కి ఇంకా మళ్ళీ హైట్ వచ్చింది. అసలు ఇది కాన్సెప్ట్ ఏందో అయిపోయేదాకా మనం ఏం చెప్పలేము. సో అయినా గణపతులు అయితే మీకు చూపెడుతున్న ఇడుల్లి తొందరగా. ఇక్కడ కూడా సేమ్ ఉంది. ఆడ హైట్ కూడా 2 అశ్వాలు అయితే ఇచ్చిళ్ళు. ఇటు ఒక గణపతి శివుడు అవతారంలో ఉన్న గణపతి ఇది అక్కడ యూజ్ చేసిళ్ళు. ఆడ సిట్టింగ్ పొజిషన్లో ఉన్న గణపతి. ఈ గణపతి అసలు సిట్టింగ్ పొజిషన్ అదిరిపోయింది చూడాలి. ఆ చెవులు, ఆ గణపతి ఫేస్ చూడాలి. ఈసారి కొత్త ఫేస్ అదిరిపోతుంది. ఇంకా మీకు ఇంకా 4-5 గణపతులు చూపెడతా. అవి చూడాలి. మనకి కింద మంచిగా ఎడ్లు 3 ఎడ్లు అయితే వచ్చినాయి. ఇడుల్ని మంచిగా ఎడ్లు కూడా మంచిగా జ్యువెలరీ పెట్టుకొని ఉన్నాయి. 3 ఎడ్లు చూస్తున్నా. పైన గణపతి నాట్యం చేస్తుంది. ఆ మెడల్ ఆ సర్పం చూడాలి ఎంత పెద్ద వచ్చిందో. ఆ హ్యాండ్ నుంచి ఈ హ్యాండ్కి వచ్చిందో. విత్ 4 హ్యాండ్స్ కానీ గణపతి అదిరిపోయింది కదా. ఆ సర్పం చూడండి నిజంగా పామే. ఆ ఎలిఫెంట్ చూసిన సుశీల అసలు ఏనుగుని చూసినా నిజంగా ఏనుగుని తీసుకొచ్చి పెట్టినట్టుంది. ఆ పాముని చూసినా నిజంగా పాము పెట్టినట్టుంది. ఇక్కడ మనకి కొండ మీద కింద ఇడుల్లి సింహం తల పైనకి వెళ్ళి ఇట్లా సర్పం వచ్చింది. ఆ సర్పంకి గణపతి చూడు 6 చేతులతో ఉంది. దర్శనం అయితే ఇస్తుంది మనకు 6 చేతులతో. వేరే ఉన్నాయి కదా. ఇవి ఇంకో గణపతి. ఈ గణపతి మనకి డైరెక్ట్ ఎలిఫెంట్ మీద కూర్చొని వస్తుంది, ఏనుగు మీద కూర్చొని వస్తుంది. ఆ గణపతి మన లాస్ట్ ఆ గణపతి చూస్తేనేమో ఏనుగు మీద నిల్చొని వస్తుంది. ఆ గణపతి ఈ గణపతి ఏనుగు మీద కూర్చొని వస్తుంది. అసలు అదిరిపోయినాయి గణపతులు. ఇంకో గణపతి 2 సింహాల మధ్యలో కూర్చొని ఉన్న గణపతి. వర్క్ ప్రాసెసింగ్ అవుతుంది. సింహాల మీద కూర్చొని ఉన్న గణపతి ఇక్కడ వర్క్ ప్రాసెసింగ్ అవుతుంది. ఇక్కడ అశ్వాలు ముంగట 3 మల్లారి గణపతి చూసిళ్ళు. సేగు ఇంకో గణపతి మళ్ళీ ఏనుగుతో చూడు. ఏనుగు మంచి ఇట్లా హ్యాండ్ వేసుకొని వస్తుంది గణపతి. వీడొక ఆవు పైన గణపతి నాట్యం చేసుకుంటున్నారు. వీడ కూడా పాము ఇచ్చిళ్ళు. అసలు అదిరిపోయింది. ఆ స్నేక్ చూడు ఈ చేతికి చుట్టుకొని అట్లా నాకు ఆ చేతికి వెళ్ళిపోయింది పైనకి. కింద ఆవు మారే ఏం రాకుందో వేరే ఉన్నాయి. వీడు ఇంకా ప్రాసెసింగ్ అవుతున్నాయి గణపతులు, వర్క్ ప్రాసెసింగ్. చిన్న గణపతులు ఉన్నాయి అటు సైడు. సో చూడులి ఈసారి మొత్తం మనకి ఇది కొత్త ఆయుధాలు అయితే పెట్టేసిండు గణపతులకు కూడా. మన వినీష్ కలర్స్ అప్డేట్స్ ఇంకా మిస్ అవ్వద్దు అని అనుకుంటే మన యూట్యూబ్ ఛానల్ ఇంకా ఇన్స్టాగ్రామ్ అయితే ఫాలో చేసుకొని పెట్టుకోవాలి. అట్లా ఒక లైక్ చేయాలి, ఒక కామెంట్ చేయాలి, ఒక షేర్ చేయాలి. నెక్స్ట్ వీడియో వెళ్దాం. బాయ్.